Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Yes, today is amazing మార్నింగ్ అనమాట. ఇప్పుడే లేచాను ఇంకా అండ్ అజిత్ నాకు ఒక ఫుల్ గుడ్ న్యూస్తో లేపాడు అనమాట. ఐ గాట్ మై గ్యాడ్జెట్. ఎస్, కొరియర్లో వచ్చేసింది అనమాట నా గ్యాడ్జెట్. ఐఎమ్ స్టూడెంట్ యాప్ నుంచి పెట్టుకున్నాను అండ్ ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. నాతో పాటు మీరు కూడా చూడండి గ్యాడ్జెట్ ఏంటి అని చెప్పి. నాకు తెలుసు, నాతో పాటు మీరు చూడండి. అజిత్ ఈస్ గోయింగ్ టు అన్బాక్స్ అండ్ అజిత్ ఏవో కొన్ని పిల్లల బొమ్మల స్టిక్కర్లు పెట్టుకున్నారు. అసలు స్టిక్కర్లు ముందు ఫ్రీ వచ్చేటివి, ఇప్పుడు అజిత్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? ఇది ఫ్రెండ్స్ లా ఉంది కదా, ఎందుకు బ్రో ఇవి ఎక్కడ తెచ్చుకుంటావు? ముందు చాక్లెట్లకు స్టిక్కర్లు ఫ్రీ వస్తాను, ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు బ్రో. నువ్వు తెలుసా, ముందు ఫ్రీ వస్తాను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, ఇద్దరం చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కుంటా అండి మీ చాక్లెట్లు. మేమైతే ఫస్ట్ గ్యాడ్జెట్ చూపిస్తాం. ఎక్సైటెడ్ ఉన్నా నేను. ఐఎమ్ స్టూడెంట్ వెబ్సైట్ యాప్ కాదు, సారీ, వెబ్సైట్ కింద ఇస్తాను. బెస్ట్ ప్రైజెస్కి వస్తాయన్నమాట. అండ్ ఒకరు గెస్ట్ చేసేసారు ఆల్రెడీ గ్యాడ్జెట్ ఏంటి అని చెప్పి, ఒక్కరే గెస్ట్ చేశారు. ఇప్పుడు నాతో పాటు చూడండి, నేను చెప్పాను బ్రో. కమాన్ బ్రో, వెయిట్, ఐ ఫ్లిప్ ద స్క్రీన్. బ్రో, ఆర్ యూ ఎక్సైటెడ్? దీంతో ఎందుకు నో బ్రో? వై నో? నువ్వు ఆల్రెడీ యూజ్ చేసినావా? అవునా, నేను చేయలేదు. అవునా, సత్తి దగ్గర ఉందా? ప్యాకేజింగ్ చూడు ఎంత బాగుంది కదా, ప్యాకేజింగ్ నీట్గా చేసినారు. సెక్యూర్డ్. ఎదుగోండి, ఐఎమ్ స్టూడెంట్ యాప్. ఇది యూజ్ చేస్తే ఏం చెప్తారు, కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి బెస్ట్ ప్రైజెస్కి. గైస్, బై ది బై, ఇది స్పాన్సర్డ్ కాదు, నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా కదా అజీ. మళ్ళీ స్పాన్సర్డ్ అనుకుంటారేమో బ్రో. యా, అజిత్ చెప్పమని అంటే చెప్తున్నాను అనమాట. నో ప్రమోషన్స్, నో స్పాన్సర్డ్. ఓకే గైస్, నేను కొనుక్కున్నా. కమాన్ బ్రో. ఐ థింక్ ఇది టైం పట్టేలాగుంది. కట్ చేయనా? టైం ల్యాప్సా? ఓకే. ఓకే, రెడీ ఫర్ ద సర్ప్రైజ్. ఆల్రెడీ టైం ల్యాప్స్లో కొంచెం చూస్తుంటారు. ఎస్, యూ ఆర్ రైట్. ఇట్స్ DJI Osmo Mobile 3 కాంబో తీసుకున్నాను అనమాట నేను. ఫైనలీ ఇన్వెస్ట్ చేశాను అనమాట కొంచెం యూట్యూబ్ మీద. ఎందుకో చేయాలనిపించింది. ఎన్ని రోజులని ట్రైపాడ్ లేకుండా ఉంటామని ఆలోచించాలన్నమాట. కానీ దిస్ ఈజ్ నాట్ ఏ ట్రైపాడ్, ఇది గింబెల్ అనమాట. అండ్ నాకు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనిపించింది. ఎస్, మీరు అందరు చూస్తుంది కరెక్టే, ఇట్స్ గింబెల్. ప్రైస్ ఎక్కువే. కాంబో 13,000 కదా బ్రో? బయట 13,000, కానీ నాకు ఐఎమ్ స్టూడెంట్ వెబ్సైట్లో 11,060 రూపీస్ పడింది అనమాట. ఇదిగోండి ఇన్వాయిస్ కూడా, నేను డబ్బులు పెట్టాను, స్పాన్సర్డ్. 11,060 రూపీస్ అనమాట. నాకు తెలుసు ప్రైస్ ఎక్కువే అని చెప్పి, బట్ ఐ జస్ట్ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే మీరు ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పను. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలరు అనుకుంటేనే చేయండి. ఇఫ్ నాట్, ఇట్స్ ఓకే, నార్మల్ ట్రైపాడ్ విల్ డూ. నాకైతే కొంచెం ట్రావెల్ ఎక్కువ చేస్తాం కాబట్టి, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము ట్రావెలే చేద్దాం అనుకున్నాము. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నా బ్రదర్ అన్బాక్స్ చేసి చూపిస్తాడు. ఐఎమ్ ఎక్సైటెడ్. అసలు దీంతో ఏం చెప్తారు, వీడియోస్ ఎలా వస్తాయి అని చెప్పి నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. దీనికి సపరేట్గా యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలంట. సో వీ కెన్ డూ కంట్రోల్స్ విత్ దాట్. ప్రో మళ్ళీ పెట్టాలా అన్బాక్సింగ్ టైం. Here is my baby. ఎందుకో ఇది స్క్రీన్ మీద బ్లాక్ కనిపించట్లేదు బ్రో, గ్రే కనిపిస్తుంది. డబ్బా బ్రో, డబ్బానే గ్రేనే ఉండదు. నాకు పొద్దున్నే ఏమన్నా స్పెట్స్ పెట్టుకున్నావాలే, అయితే నాదే ప్రాబ్లం. గ్రేనే అంటండి ఉండేది. ఇది తీ బ్రో, ఫస్ట్ అది తీస్తాను. అది ట్రైపాడ్ స్టాండే కదా. ఓకే, ఇదైతే ఖచ్చితంగా గింబిల్. కానీ నేను కాంబో ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను అంటే, ఆగండి స్క్రీన్ ఫ్లిప్ చేస్తా. మీరు ఓన్లీ గింబెల్ తీసుకోవాలనుకుంటే 9,000 చేంజ్ అలా పడుతుంది అనమాట. కాంబో, దాంట్లో ఈ కిట్ అంతా రాదు. నేను కాంబో సెలెక్ట్ చేసుకున్నాను. కాంబో ఎందుకంటే దాంట్లో మనకి ట్రైపాడ్ కింద స్టాండ్ ఉంటుంది కదా, అదైన తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి, ఎక్కువ ఇంకా చాలా వస్తాయన్నమాట కాంబోలో. అందుకే నేను ఏదైనా తీసుకుంటే ఒకేసారి పెద్దది తీసుకోవాలనుకుంటాను. మళ్ళీ దానికోసం సపరేట్గా మళ్ళీ అది తీసుకోలేదే అని ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పి నేను కాంబో తీసేసుకున్నాను. జస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకున్నాను అంతే. ఎస్, ఇదిగోండి, ఇట్స్ ఏ ట్రైపాడ్ స్టాండ్. చాలా చిన్నగా ఉంది కానీ
సరిపోతుంది. ఎస్, ఫైనలీ నేను నా వీడియోస్ చాలా బాగా షూట్ చేసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ క్యూటీ, బాగా ఫ్లెక్సిబుల్ ఉంది. చార్జర్ పెట్టుకోవాలన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి. సో ఇది ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఒకవేళ మన ఫోన్లో బ్యాటరీ తక్కువ ఉంటే మన ఫోన్కి కూడా పెట్టుకోవచ్చు కదా చార్జర్ వైర్. వాట్స్ నెక్స్ట్? సో హ్యాపీ, ప్రీ బర్త్డే గిఫ్ట్. ఇది జస్ట్ పౌచ్ ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. జస్ట్ ప్యాకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏదో ఫారెన్కి పంపించినట్టు ప్యాకింగ్ చేశారనమాట. కానీ ఇది హైదరాబాద్ బేస్డ్ వెబ్సైటే. పౌచ్, ట్రైపాడ్, స్టాండ్, అదైన తర్వాత ఒక చార్జర్. దీనికి ఇది లేదా అడాప్టర్ ఇవ్వరంట, మనమే పెట్టుకోవాలి. ఓపెనింగ్ ఇట్. Here comes my baby. Yes. ఒకసారి ఛార్జింగ్ ఉందా? నేను ఛార్జింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి ఛార్జింగ్ ఉందంటే ఆల్రెడీ. కొంచెం ఉందా? అజిత్ చూడండి ఎలా చూస్తున్నాడు. ఇలాంటి టెక్ విషయాలన్నీ అజితే చూసుకుంటాడు, నాకు అంత ఐడియా ఉండదు. సో నీకు తెలుసా బ్రో ఎలా ఆపరేట్ చేయాలో? ప్లస్ నాకు అసలు తెలియదు ఎలా ఆపరేట్ చేయాలి. నాకైతే ఇన్ని వీడియోస్ పెట్టుంటాడు అజిత్, చూడు నువ్వు ఆపరేట్ చేయడం నేర్చుకో అని చెప్పి. ఎలాగో అజిత్ ఉంటాడు కదా, నేను చూడడం ఎందుకు అని చెప్పి నేను ఒక్క వీడియో కూడా ఒక్కడేమో చూసాను అంతే. అది కూడా మనం కొనేటప్పుడు కింద ఇస్తారు కదా వీడియో, ఏదైనా శాంపుల్ వీడియో రెఫరెన్స్కి చూడండి అంటే చూసా. ఎస్, అది ఎందుకు ఎక్స్ప్రెషన్ పెట్టాను అనుకుంటున్నారా? ఇట్స్ మై థంబ్నెయిల్ షాట్ అనమాట, ఏమనుకోకండి. ఎస్, దిస్ ఈజ్ మై గింబెల్. మా మమ్మీ దీన్ని చూసిన వెంటనే ఏమంటుందో తెలుసా? ఎందుకు దీనికి అంత ప్రైస్ పెట్టావు అంటుంది. ఆల్రెడీ అనింది అనమాట, గింబెల్ అంత ప్రైజా? 13,000 పెట్టావా నువ్వు దీనికి, అవసరమా అనింది. మళ్ళీ తర్వాత యూజర్స్ అన్నీ చెప్తే అవునా పర్లేదులే తీసుకున్నా, ఇట్స్ ఓకే. మా డాడీ అయితే తీసుకుంటే దాంట్లో బెస్ట్ తీసుకో అన్నాడు. సో ఇది చాలా అనిపించింది, దిస్ ఇస్ ద బెస్ట్ వన్, అందుకే ఇది తీసుకున్నా. సో డాడీ ఏమన్నారు, మమ్మీ అయితే ఎందుకు అంత కాస్ట్ పెట్టావు అంటుంది. పిన్ని మమ్మీ ఇద్దరు అంతే. నాకు ఇంకా ఆపరేటింగ్ ఎందుకు బ్రో తిరిగింది, అది కనెక్ట్ చేయలేదు కాబట్టి తిరిగింది. నచ్చిందా నీకు బ్రో? అజిత్ యాక్చువల్ నాకు సజెస్ట్ చేసిండేది ఇది, నాకు అస్సలు తెలియదు అనమాట. అజిత్ వచ్చేసి గింబిల్ తీసుకుంటావా నువ్వు అన్నాడు. నేనైతే వాట్ ఈస్ గింబిల్ అని అడిగాను అనమాట. సో చెప్పాడు ఇలా ఉంటుంది గింబిల్ అంటే, ఇది చాలా బాగుంటుంది, యూట్యూబ్కి యూజ్ అవుతుంది అని చెప్పాడనమాట. యాక్చువల్గా అయితే ప్లాన్ చేసింది ఏంటి అంటే, ఇది అజిత్ బర్త్డేకి అజిత్ తీసుకోవాలనుకున్నాడు. నో, అజిత్ ఈజ్ నాట్ ఏ యూట్యూబర్. తనకి ఇలాంటి గ్యాడ్జెట్స్ అంటే కొంచెం పిచ్ ఎక్కువ అనమాట. సో ఫొటోస్ అన్ని తీయడానికి, వీడియోస్ తీయడానికి చాలా బాగుంటుందని చెప్పి తీసుకోవాలనుకున్నావు కదా బ్రో. మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకొని ఎయిర్పాడ్స్ జనరేషన్ 2 తీసుకున్నాడు. అండ్ నా బర్త్డేకి వచ్చేసరికి నేను ఇది తీసుకోవాలనుకున్నాను. సో నేను ఇది తీసుకున్నాను అనమాట. యా, దట్స్ ఎ సర్ప్రైజ్. మీరు ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు ఇంత చిన్నదానికి అంత సర్ప్రైజ్ అనుకున్నావా నువ్వు అని చెప్పి. మరి ఇంకొంతమందికి అనిపించవచ్చు అంత కాస్ట్ పెట్టి గింబెల్ కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి. బట్ ఇట్స్ మై బర్త్డే, నేను నాకు ఇచ్చుకున్న బర్త్డే గిఫ్ట్ అనుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎస్, అందుకే తీసుకున్నాను. అండ్ నా ఛానల్కి బాగా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ గెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక పెద్ద షౌట్ అవుట్ అనమాట. నాకు తెలిసి ఒక్కరే గెస్ట్ చేసినట్టున్నారు గింబెల్ అని చెప్పి. మిగతా వాళ్ళందరూ ట్రైపాడ్ అన్నారు, కానీ ట్రైపాడ్ తప్పు. ఇట్స్ నాట్ ఏ యూజువల్ ట్రైపాడ్ కదా, అందుకనమాట. ఇప్పుడు దీంతో కొంచెం మేము ప్రయోగం చేస్తాము. ప్రయోగం చేసిన తర్వాత నేను చూస్తాను, యాప్ అన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్ ఏదైనా సరే నేను దీంతో పాటు తీసిందే అవుతుంది. సో యూ కెన్ సీ ద చేంజెస్, బ్యూటిఫుల్ చేంజెస్. ఓకే గైస్, బాయ్. అజిత్ ఇంకా దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు యాప్ డౌన్లోడ్ చేసుకొని. అండ్ వీఆర్ ఫిక్సింగ్ ఇట్. అవుతుందా? ఇంకా నేర్చుకోవాలి కదా, సో నేర్చుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అజిత్ చేసి చూపిస్తే నేను తర్వాత నేర్చుకోవచ్చు అని. వర్కౌట్ అయిందా? స్టెబిలైజ్ అయిందనమాట. ఇప్పుడే ఇంకా వీడియోస్ తీయాలంటే కొంచెం అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఫస్ట్ చూస్తున్నాము ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దేర్ ఇస్ ఇట్.
గైస్ ఐఎమ్ కరెంట్లీ ఫిల్మింగ్ విత్ ద డీజేఐ. ఇంకా సెట్టింగ్స్ అన్నీ అలవాటు అవ్వలేదు అనమాట. నేను టిల్ట్ లాంగ్ ప్రెస్ చేసి స్టాప్ చేశాను, అందుకే ఇలా అవ్వట్లేదు. వ్లాగ్ తీసేటప్పుడు టిల్ట్ స్టాప్ చేయమని చెప్పాడు అనమాట అజిత్. సో యా దట్స్ ద థింగ్. అండ్ ఇప్పుడు నేను చెక్ చేస్తాను కెమెరాని. నేను యూజువల్గా అయితే ఆఫ్ చేసి ఫ్లిప్ చేస్తాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్లిప్ అవుతుందో లేదో అని చెప్పి చెక్ చేస్తాను. ఒకవేళ మీకు నా డ్రెస్ కనిపిస్తే సక్సెస్ అయినట్టు, లేదంటే లేదు. లుక్ ఎట్ మై హైలైటర్ అండ్ ఇగ్నోర్ ద మెస్. ఇంకా నేను మార్నింగ్ సర్దాను కానీ మళ్ళీ కొంచెం ఖర్చుట అయిపోయింది, ఎందుకంటే టిల్ట్ ఈజ్ ఆల్ ఫైన్. బట్ ఇప్పుడు చెక్ చేయాలి వర్క్ అవుతుందో లేదు. అవును, కెమెరా ఫ్లిప్ చేయాలంటే ట్రిపుల్ క్లిక్కా, ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. సో సారీ. ఓకే, ఇదేం చెప్పిందంటే వెయిట్ అంటిల్ యూ కంప్లీట్ రికార్డింగ్ అని చెప్పి. సో సేమ్ గోస్ విత్ దిస్ అనమాట. నేను రికార్డింగ్ స్టాప్ చేసే ఫ్లిప్ చేయాలి. సో డైరెక్ట్గా ఫ్లిప్ చేయడానికి అవ్వదు. ఎస్. ఓకే గైస్, ఇక్కడ ఇంకా చాలా సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి అనమాట నాకు, ఏదో బ్యూటీ సెట్టింగ్స్. ఓకే, లెట్స్ సీ వాట్ ఇస్ దిస్. ఏం రావట్లేదు. ఓకే, 4Kతో రాదంట. నేను 4Kతో షూట్ చేస్తాను. ఇప్పుడు కిందికి వెళ్ళి మమ్మీ రియాక్షన్ చూడాలి. ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ చేయొచ్చు కదా, మర్చిపోయా. హాయ్ మమ్మీ. హలో. వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్ ట్రైపాడ్? బాగుందా? నచ్చిందా? సక్సెస్. మమ్మీ తిడుతుందేమో అనుకున్నా యాక్చువల్లీ, కానీ బాగుందంట. చాలా యూజెస్ ఉన్నాయి కదా మమ్మీ దీంట్లో. బాగుంటాయి. డబ్బులు పెట్టినాం కాబట్టి యూజెస్ ఉన్నాయి. ఏంటి? డబ్బులు ఎక్కువ పెట్టినాం కాబట్టి ఉన్నాయి దాంట్లో అంటున్నా. కానీ చాలా బాగా నచ్చింది. మా మమ్మీ ఇటు చూడు, కింద ట్రైపాడ్ ఇచ్చినట్టు దీనికి ఇట్లా స్టాండ్. అంటే మనం తీసుకున్నాం కాంబో. ఏం చేస్తాను ఈరోజు స్పెషల్? ఈరోజు చిల్లీ చికెన్. అబ్బో, రోజు చికెన్ అనుకుంటారు మమ్మీ ఖచ్చితంగా. నేను ఎప్పుడు బ్లాగ్ తీసినా నువ్వు చికెన్ చేస్తావు. మేము మన సండే తీసుకుంటాం, మండే తినాం కదా. మండే తినాం. మా మమ్మీ మండే పెట్టదు, థర్స్డే పెట్టదు, సాటర్డే పెట్టదు. మేము రోజు చికెన్ తినాం. మండే థర్స్డే. నేను మండే తింటాను, థర్స్డే సాటర్డే తినాను కదా మమ్మీ. ఇప్పుడు చపాతి, చిల్లీ చికెన్, ఇంకా చికెన్ పులుసు, మటన్. అవును మమ్మీ, అజిత్ నాది చూసినావా ఛాలెంజ్? ఎప్పుడు చూస్తే ఈరోజు పని జరిగింది. మమ్మీ చూడలేదు ఇంకా. షిట్, ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి మమ్మీ. చూడలేదు. అజిత్ ఓడిపోయినట్టు తెలుసు కదా. ఏమో చూడలేదు. అది కానీ దీంట్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా తెలుసా ఈ గ్యాప్లో నేను. హైపర్ ల్యాబ్స్ తీయచ్చు మమ్మీ, చాలా బాగుంది. మనం ట్రిప్కి పోయినప్పుడు బాగా యూజ్ అవుతుంది. నేను వెయిట్ చేస్తాను మమ్మీ ట్రిప్కి. నువ్వు? నేను అంతే జరుగుతుంది. నువ్వు అంతేనా? వ్యాక్సింగ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోలో అని. మమ్మీకి కూడా ట్రావెల్ అంటే చాలా ఇష్టం నా అలాగే కదమ్మా. ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. అంటే నాకంటే కొంచెం తక్కువే. నీట్గా ఉండేటైతే ఇష్టం. మా జోక్ చేస్తారా? ఫారిన్ ట్రిప్లో కూడా మా మమ్మీ నీట్గా ఉండాలంటే, ఇంకా ఫారిన్ ట్రిప్స్లో కూడా మా మమ్మీకి నీట్నెస్ కనిపించలేదంటే ఇంక ఏ ట్రిప్లో కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మా నువ్వే చెప్పు. అంటే నువ్వు ఫ్లైట్లో, మా మమ్మీ ఫ్లైట్లో కూడా నీట్గా ఉండాలి. ఇంకా ఫ్లైట్స్ ఆబ్వియస్లీ ఫ్లైట్స్ నీట్గానే ఉంటాయి. అది ఎంబ్రేట్స్లో పోయినప్పుడు చూసింది మా మమ్మీ ఫ్లైట్ నీట్గా ఉందా లేదా అని. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ మమ్మీ? ఏంది అది? బై ద వే మా మమ్మీ ఇంతవరకు చీర కట్టుకొని ఉంది. నేను కరెక్ట్ రికార్డింగ్ టెంపుల్ వెళ్తుంది, రోజు చీర కట్టుకుంటుంది. నేనే చెప్దాం అనుకున్నా, నువ్వే చెప్పేసినావు. ఎస్, చూసారా కెమెరా ఎఫెక్ట్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టినా మమ్మీ. చూడు ఎంత బాగా తిరుగుతుందో. సారీ. స్నానం చేసి ఇప్పుడు నేను నీట్ ఫ్రెష్ అప్ అయిపోయాను చూడండి. ముందైతే ఇలా సారీ ఫర్ దాట్. ఇవి ఏంటంటే మా మమ్మీ ప్లేట్స్ అన్ని యూజ్డ్ ప్లేట్స్ అందులో పెడుతుంది. ప్లాస్టిక్ అనకండి, మా ఇంట్లో అవే ఉన్నాయి ప్రస్తుతానికి. చూడండి ఎంత నీట్గా చూపించగలుగుతున్నాను. ఇది చూడు మమ్మీ ఎంత బాగా టిల్ట్ అవుతుందో. పాపం ఈ వీడియో చూసే వాళ్ళందరూ అనుకుంటారు ఒక యాంగిల్లో పెట్టడం లేదు అని. కొంచెం అలవాటు అయ్యే వరకు ఇట్లనే ఉంటుంది కదమ్మా. సెట్టింగ్స్ చాలా ఉన్నాయి దీంట్లో, ఇంకా చెక్ చేసుకోవాలి. మమ్మీకి అయితే నచ్చిందంట గింబెల్. సక్సెస్ మమ్మీ. మా డాడీకి కూడా నచ్చింది. మా డాడీ ఏమన్నాడు తెలుసామా? ఏంది ఇది, ఏముంది దీంట్లో, ఊరికే తిరుగుతుంది అంతే కదా అన్నాడు. బాయ్. ఆఫ్టర్ లంచ్ అనమాట. ఇప్పుడు నేను కొంచెం రెడీ అయిపోయాను, ఎందుకంటే అజిత్ ఈస్ టేకింగ్ ఎ వీడియో షార్ట్ ఫర్ మీ ఇన్ దట్ గింబెల్ అజిత్ చేతిలో ఉంది. ఇప్పుడు నేను నార్మల్ బ్లాగ్ చేస్తున్నాను. సో అందులో వీడియో షార్ట్స్ ఎలా వస్తాయి అని చెక్ చేయడానికి నేను కొంచెం రెడీ అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు సాటిస్ఫైడ్ అయితే నేను అది ఇన్స్టాగ్రామ్లో ఫీడ్లో పెడతాను అనమాట. ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ డూ. ఇక్కడ ఎక్కడైనా పెడతాను పోస్టర్, సో దాట్ మీరు కూడా చూడొచ్చు. ఫాలో మీ ఇన్ ఇన్స్టా. ఓకే గైస్, సీ యూ లేటర్ ఆఫ్టర్ ద షూట్. 3 డ్రెస్సెస్ అనుకున్నాను. వన్ ఈజ్ ఎథ్నిక్. యాక్చువల్లీ నా దగ్గర ఎథ్నిక్ అంత లేవు కాబట్టి ఐ జస్ట్ ఫౌండ్ సమ్ ఓల్డ్ బ్లాక్ థింగ్ ఏదో. అండ్ ఇంకొకటి నా వాట్ ఈస్ దాట్ స్వెట్ షర్ట్. ప్రస్తుతానికి అయితే డెనిమ్స్ ఆల్వేస్ ఆర్ ద బెస్ట్. ఓకే, సీ యూ గైస్. మీరు అసలు నమ్మరు నేను ఏం వేసుకున్నాను.
I wore a ethnic dress just for a sample video. దట్టు నా దగ్గర ఎథ్నిక్ లేవని చెప్పి నా ఇంటర్ది ఎక్కడో ఉంటే ఇంటర్ది పైన అది తీసి వేసుకున్నాను అనమాట. అది బాగా వచ్చినా బాగా రాకపోయినా ఖచ్చితంగా ఆ వీడియో పెడతాను ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే 4 డ్రెస్సెస్, లుక్ ఎట్ ద మెస్ రైట్ దేర్. అమ్మకి తెలియాలి ఐరన్ బట్టలన్నీ వీకానని చెప్పి, అప్పుడు ఉంటుంది నాకు. ఇదే లాస్ట్ డ్రెస్ అనమాట. చూద్దాం వీడియో లాస్ట్కి ఎలా వస్తుందో. హోప్ ఇట్ టర్న్స్ నైస్. విష్ మీ. బాయ్ గైస్. యా, చాలా మెంబర్స్ నా ఐ గురించి అడుగుతున్నారు అండ్ చాలా 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 థ్యాంక్ యూ. అందరికీ మంచి టిప్స్ ఇచ్చారనమాట, కానీ నాకు అక్కడ ఏం అవ్వలేదు. సారీ గైస్, ఇట్స్ జస్ట్ ఏ మస్కిటో బైట్. నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది, పెయిన్ లేదు ఏం లేదు, సారీ. కానీ చాలా థ్యాంక్ యూ. అందరూ మంచి మంచి ఏం చెప్తారు, అందరికీ భలే తెలుసా అండి రెమెడీస్. నాకు అస్సలు తెలియదు, నేను ఎంత ప్యానిక్ అయ్యాను తెలుసా. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. చాలా వేడిగా ఉంది బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కైండ్ మెసేజెస్. బట్ ఏం అవ్వలేదు, ఇట్స్ జస్ట్ ఎ మస్కిటో బైట్. సారీ గైస్, బాయ్. డన్ విత్ ఇన్స్టాగ్రామ్ వీడియో షూట్. ఒక 30 సెకండ్స్ వీడియో ఫోటోషూట్ కోసం నేను 4 డ్రెస్సెస్ చేంజ్ చేశాను. అండ్ దట్టు అజిత్ చెప్పాడు లాస్ట్లో ఎథ్నిక్ పెట్టమని. అదే ఇప్పుడు అజిత్ ఎడిటింగ్లో ఉన్నాడనమాట. సీ యూ గైస్ లేటర్. బ్రో బాగా వచ్చిందా? కష్టం ఫలించిందా? నో రెస్పాన్స్ బ్రో, ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాడు. ఓకే గైస్, అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తాను. మీరు వెళ్ళి ప్లీజ్ అక్కడ నన్ను ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి ఆ పోస్ట్ని. ఇప్పుడు ఈ బట్టలన్నీ నేను మడతేయాలి. సీ యూ గైస్ లేటర్. హాయ్ గాయ్స్, ఐఎమ్ కరెంట్లీ సిట్టింగ్ ఆన్ మై టెర్రస్, ఇన్ మై టెర్రస్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్. బట్ నేనైతే టెర్రస్ మీద ఉన్నాను ఎందుకంటే ఐఎమ్ జస్ట్ నాట్ గెటింగ్ స్లీప్ వియర్డ్లీ. యూజువల్లీ నాకు ఆఫ్టర్నూన్ కొంచెం నిద్ర వస్తుంది, కానీ ఈరోజు కాసేపు వచ్చింది, అది అయిన తర్వాత రాలేదు. అండ్ ఎవరు లేవట్లేదు, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చి పైన కూర్చున్నాను అనమాట. యూజువల్లీ ఐ డోంట్ సిట్ హియర్. ఈరోజు నాకు అజిత్ ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. వీఆర్ గోయింగ్ టు షూట్ టైమ్ ల్యాబ్స్ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పి. సో అందుకే వాడు రాలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట లేపడానికి. ఐ లవ్ టు డిస్టర్బ్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ స్లీప్ వెన్ ఐ హ్యావ్ వర్క్. ఇట్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ ఇఫ్ దట్ ఈస్ వియర్డ్. సో అజిత్ని లేపడానికి ట్రై చేస్తే హీ వాస్ లైక్ డోంట్ ఇరిటేట్ మీ ప్లీజ్ డూ, హీ సతాయించకు, వెళ్ళు నువ్వు అన్నాడు అనమాట. సో వచ్చేసాను నేను ఒక్కదాన్నే పైకి. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు యాక్చువల్గా. అయితే చూస్తున్నాను టైం ల్యాబ్స్ తీయాలి అని చెప్పి. అండ్ సన్సెట్కి ఇంకా చాలా టైం ఉంది. నేను ఇప్పుడే ఎందుకు పైకి వచ్చానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ జూలీ, డాలీ ఆర్ నాట్ దేర్, దే వెంట్ హోమ్. అండ్ జూలీకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఎస్, ఇంకా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా. యా, ఐఎమ్ జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దిస్ గింబల్. ఈ వీడియో అంతా నా గింబల్ గురించే ఉంటుంది. అండ్ దీన్ని రోజు నేను ఇంకా ఈ రోజు కాదు, ఇప్పుడు నేను ఇంకా స్టెబిలైజ్ చేసి పెట్టలేదన్నమాట. ఇట్స్ ఓకే, నో స్టెబిలైజ్ చేయకపోయినా ఇలా 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 బాగానే వస్తుంది. ఒకసారి ఐ జస్ట్ వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ దిస్. తిరిగి చూద్దాం. ఫేస్ ట్రాకర్ పెడితే ఓకే. వావ్, ఐ వాస్ ఫిల్మింగ్ విత్ ట్రైపాడ్స్ ఎస్పెషలీ. గింబల్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ యూజింగ్. హౌ వాజ్ ఇట్? లుక్ at this sky, look at me. Sky is beautiful. ఏంటో కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి రోజుకి. అండ్ పీపుల్ ఆర్ రోమింగ్ అవుట్ సైడ్ ఈవెన్ వితౌట్ మాస్క్. అండ్ మహారాష్ట్రలో అయితే కేసెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయంట. సో లాక్డౌన్ అయిపోయింది కదా అని చెప్పి అందరూ ఇష్టం వచ్చినట్టు ప్లీజ్ డోంట్ గో అవుట్ యార్, జస్ట్ వేర్ మాస్క్. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, ఇఫ్ నాట్ ప్లీజ్ స్టే అట్ హోమ్. నో ఓకే, ఐ థింక్ ఐఎమ్ గోనా డూ టైమ్ ల్యాబ్స్ లేటర్ ఆన్. మేబీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతానేమో. ఈ బ్లాగ్లో ఐ డోంట్ నో. నేను ఒక్కటే ఉంటే నాకు అస్సలు బోర్ కొడుతుంది పైన. అసలు చూడండి, సన్సెట్ అయ్యేలాగైనా కనిపిస్తుందా? చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో. దాట్ మీన్స్ ఇట్స్ గోనా రైన్. నో, అనంతపూర్ ఈజ్ నెవర్ గోనా రైన్. వచ్చినా కూడా జస్ట్ ర్యాండమ్గా వస్తుంది, జస్ట్ అలా అలా డ్రిజిల్స్ వస్తాయన్నమాట. 3 days నుండి ఇలాగే ఉంది. నెవర్ రైన్డ్ ప్రాపర్లీ. యా, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తే బెటర్ అనుకుంటా. లేదంటే నేను ఏది పడితే అది వాగుతూనే ఉంటాను. ఒక్క నిమిషం ఆగండి. పోస్ట్ నోటిఫికేషన్స్. వావ్, thank you here. Oh, I spotted sun. Where? There. Hey, why is this not showing on camera? అక్కడ ఉన్నాడు, కెమెరా చూపించట్లేదు, నాకు అన్యాయం చేస్తుంది. షో నో మ్యాన్. యా, దేర్ రైట్ దేర్. యా, పోస్ట్ నోటిఫికేషన్ ఆగండి ఒకసారి, అది
ఏం చెప్తారు? ర్యాండమ్ కామెంట్ పికర్లో పోస్ట్ నోటిఫికేషన్ ఎవరికి వచ్చిందో చూసి ఐ విల్ జస్ట్ టెల్ యూ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ ఇన్ 3, 2, 1. Today's post notification shout out goes to Ramya, Hari and Vaishnavi Reddy. So thank you so much for watching Juhit Vlogs and అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పటికీ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎస్, ఆన్ ఏ లైటర్ నోట్ మనం 8,000 సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యామన్నమాట అండ్ త్వరగా 10K అయిపోతారు అని అనుకుంటున్నాను. ఐ మీన్ 10K అనే కాదు, 20K, వాట్ నెంబర్స్ డజంట్ మ్యాటర్ అంటారు కదా, అలా అనమాట. ఐ జస్ట్ treat all my subscribers equally. So thank you so much everyone for subscribing me and showing a lot of support on my vlogs. Yeah, that's the thing. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ వీడియోలో షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే యూ నో వాట్ టు డూ రైట్, #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో. ఇఫ్ నాట్ యూజువల్గానే కామెంట్ చేయండి. అండ్ ఐమ్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, స్టే సేఫ్ అని చెప్పడం మర్చిపోయాను. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యర్ ఫ్రెండ్స్. దెన్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే గైస్, బాయ్. స్టే హెల్దీ, స్టే సేఫ్, స్టే పాజిటివ్. బాయ్.